కార్తీక దీపం సీరియల్లోని జ్యోత్స్న షాక్ అవుతుంది పారిజాతం చూసి. పారిజాతం అంటుంది, ఎవరితో మాట్లాడుతున్నావు జ్యోత్స్న అంటే, నేను ఫ్రెండ్తో మాట్లాడుతున్నా అంటుంది జ్యోత్స్న. ఫ్రెండ్ అయితే నన్ను ఎవరు ఆపలేరని ఎందుకు అంటున్నావు? ఒకవేళ కానీ నువ్వు దాసుని ఏమైనా చూసావా? కావాలనే అబద్ధం చెప్పావా అని అంటుంది పారిజాతం. ఎన్నిసార్లు అడుగుతావు గ్రాని? రిపోర్ట్ బయటపడితే ఏం జరుగుతుందా అని అర్థం కాక చేస్తుంటే సాయం చేయాల్సింది పోయి నన్ను చంపుతున్నారేంటి? ఒకవైపు భాగవ, ఒకవైపు తాత, ఒక పక్క దాసుని చూసావా అని అంటే నేనేం చేయాలి? ఒకవేళ చూశానే అనుకో, ఆ మనసు అక్కడే ఉండాలి కదా. చూడు గ్రాని, బావది అనుమానం బాగా ముదిరిపోయింది. నీకు ఇప్పుడు మొదలైంది. తగ్గించుకో గ్రాని. ముందు ఈ ప్రాబ్లం నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచించు చా అంటూ చిరాకు పడుతుంది జ్యోత్స్న. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. ఆ కార్తీక్ గాడు మా మధ్య తెలివిగా గొలవడి పెడుతున్నాడు. ముందు దీంతో మాట్లాడి ఎలా కాపాడాలో ఆలోచించాలి. ఎక్కడికే అంటూ అడుగుతుంది పారిజాతం. నాకు ఏదో అనుమానంగా ఉంది అంటుంది జ్యోత్స్న. ఎవరి మీదే అంటుంది పారిజాతం. ముందు నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి అంటుంది జ్యోత్స్న. ఏమైంది అంటుంది గ్రాని. మనం ఫోన్లో మాట్లాడుకుందాం అంటుంది జ్యోత్స్న. ఎవరైనా అడిగితే ఏం చెప్తావు అంటుంది గ్రాని. నువ్వు అయితే ఏం నాకు తెలియదని చెప్పు అంటుంది జ్యోత్స్న. ఎక్కడికి వెళ్తావు అంటుంది గ్రాని. కొన్ని తెలియకపోవడం మంచిదంటుంది జ్యోత్స్న. రిపోర్ట్స్ వస్తే ఏం చేస్తావు అంటుంది గ్రాని. రిపోర్ట్స్ రావు, డాక్టర్ రారు గ్రాని. నువ్వు డాక్టర్ని ఏమైనా చేసావా అంటుంది పారిజాతం. కొన్ని నువ్వు వెంటనే తెలుసుకోకపోవడమే మంచిది అంటుంది జ్యోత్స్న. అది కాదే అంటుంది గ్రాని. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను గ్రాని అంటూ జ్యోత్స్న కిందకు దిగుతుంది. జ్యోత్స్న అంటూ దీనికి ఏదో అనుమానం వచ్చింది. ఎందుకో వెళ్తానంటుంది. ఏదో చేసింది. డాక్టర్ని ఏమైనా చేసిందా అంటూ అనుకుంటుంది పారిజాతం. డాక్టర్ వచ్చింది, రిపోర్ట్స్ ఏమైనా తెచ్చిందా అనుకుంటూ మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. అనుకుని పైకి వెళ్ళిపోతుంది. శ్రీమన్నారాయణ డాక్టర్ గారిని చూసి, డాక్టర్ గారు రండి కూర్చోండి అంటాడు. అమ్మా దీప, నువ్వు వెళ్ళి జ్యోత్స్నాన్ని పిలుచుకొని రా అమ్మా అంటాడు. అలాగే తాతగారు అంటుంది దీప. దీప అలాగే పారుని కూడా పిలుచుకొని రా అంటాడు కార్తీక్. అలాగే బావా అంటుంది దీప. జ్యోత్స్న, ఈసారి నువ్వు తప్పించుకోలేవు. నీకేమీ దారి లేదు. ఎలా తప్పించుకుంటావో చూస్తాను అనుకుంటాడు మనసులో. జ్యోత్స్న, గ్రాని ఏమైందే అంటుంది పారిజాతం. వెళ్ళిపోతానన్నావు, ఎంత స్పీడ్గా వెళ్ళావా అంత స్పీడ్గా వచ్చావు ఏంటి జ్యోత్స్న అంటుంది. డాక్టర్ వచ్చింది గ్రాని. ఏంటి? డాక్టర్ హారిక ఇంటికి వచ్చింది గ్రాని. ఏంటి, డాక్టర్ హారిక ఇంటికి వచ్చిందా అంటుంది పారిజాతం. అవును వచ్చింది, రిపోర్ట్ తీసుకొని వచ్చింది గ్రాని అంటుంది జ్యోత్స్న. చచ్చాం, అందరికీ తెలిసిపోయిందా అంటుంది గ్రాని. ఇంకా లేదు, నన్ను పిలవమని తాత దీపకు చెప్పాడు గ్రాని అంటుంది జ్యోత్స్న. అమ్మో, డాక్టర్ రారు, రిపోర్ట్స్ రావు అని చెప్పావు కదే అంటుంది పారిజాతం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డాక్టరు వేరే సర్జరీకి వెళ్ళాలి. ఏం జరిగిందో ఎలా జరిగిందో అర్థం కావడం లేదు గ్రాని అంటుంది జ్యోత్స్న. అయ్యో, ఏం జరిగినా ఎలా జరిగినా రిపోర్ట్స్ వచ్చాయి కాదే, తప్పించుకునే దారే లేదు అంటుంది పారిజాతం. ఒక పని చెయ్యి జ్యోత్స్న అంటుంది పారిజాతం. ఏంటది గ్రాని అంటుంది జ్యోత్స్న. నువ్వు బాగా ఆలోచించి కిందకు దూకేసి పారిపో జ్యోత్స్న అంటుంది పారిజాతం. పారిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని నువ్వే కదా అడిగావు గ్రాని. అయ్యో, రిపోర్ట్స్ రావేమో అనుకున్నాం కదా జ్యోత్స్న అంటుంది పారిజాతం. తప్పించుకునే ఛాన్స్ లేదు గ్రాని ఎందుకనే పారిపో. దీప వచ్చి, అమ్మాయి గారు మిమ్మల్ని తాతయ్య గారు పిలుస్తున్నారు. ఎందుకే అంటుంది
గ్రాని. డాక్టర్ గారు వచ్చారు అంటుంది దీప. ఎందుకు అంటుంది గ్రాని. రిపోర్ట్స్ తెచ్చారు అంటుంది దీప. ఏం చెప్పారు అంటుంది గ్రాని. అమ్మాయి గారికే చెప్తారట అంటుంది దీప. ఎవరికి చెప్తే ఏముందే అంటుంది గ్రాని. ఏముందో నాకేం తెలుసు అమ్మాయి గారు, మీకే తెలియాలి అంటుంది దీప. మాకేంటే కాసేపు ఉంటే అందరికీ తెలుస్తుంది అని మనసులో అనుకుంటుంది గ్రాని. ఇదేంటమ్మా వణుకుతున్నారు అంటుంది దీప. చలి 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 కొంచెం ఎక్కువగా ఉందే అంటుంది పారిజాతం. క్రిందికి వస్తే తగ్గిపోతుందిలే అమ్మా అంటుంది దీప. ఏంటే కౌంటర్ వేస్తున్నావు అంటుంది గ్రాని. గదిలో కంటే హాల్లో చలి కొంచెం తక్కువగా ఉంది, అందుకే అలా అంటున్నాను అంటుంది దీప. సరే నువ్వు వెళ్ళు అంటుంది గ్రాని. పెద్దయ్య గారితో ఏం చెప్పమంటారు? ఏంటి బెదిరిస్తున్నట్లు మాట్లాడుతున్నావు అంటుంది జ్యోత్స్న. ఏమి అమ్మాయి గారు, నా మాటలు మీరు బెదురుతున్నారా అంటుంది దీప. నేనెందుకు బెదురుతాను అంటుంది జ్యోత్స్న. బెదిరితేనే కదా నా మాటలు బెదిరించినట్లు ఉంటాయి. నేను ఎవరికి భయపడను అంటుంది జ్యోత్స్న. నేను శివనారాయణ గారి మనవరాల్ని అంటుంది జ్యోత్స్న. ఆ మాట మరోసారి చెప్పండి అంటుంది జ్యోత్స్న. దీప. నీలాంటి వాళ్ళు 1-2 సార్లు చెప్పుకోవాలి, కానీ నా మనవరాలు కాదు, ఇది శివనారాయణ గారి వారసత్వం. అవునా అమ్మా, కిందకు కూడా అదే అనుకుంటున్నారు అంటది దీప. ఏం చెప్పుకుంటున్నారే అంటుంది పారిజాతం. శివనారాయణ గారి వారసత్వాన్ని మీరు వస్తారా, నాతో నా వెనుక వస్తారా అని అడుగుతుంది దీప. నీ వెనుకే వస్తాం, నీవు వెళ్ళు అంటుంది పారిజాతం. సారీ అమ్మా, పెద్దయ్య గారు దగ్గర ఉండి మరీ తీసుకొని రమ్మన్నారు అంటుంది దీప. అంత దగ్గరుండి తీసుకురావడం ఎందుకే అంటుంది గ్రాని. పాతారేమో అని తీసుకొని రమ్మన్నారు అంటుంది దీప. ఏంటి అన్నారు అంటుంది గ్రాని. పారిపోతారని. మేమెందుకే పారిపోతాము అంటుంది గ్రాని. అదే పారిపోతారని గాని నేనెందుకు జారిపోతాను అంటుంది గ్రాని. చలికి వణుకుతున్నారు కదా, అడుగు సరిగా పడకపోతే జారిపోతారని అంటుంది దీప. నేను గట్టిగానే నడుస్తానులే అంటుంది గ్రాని. నేను గట్టిగా పట్టుకుంటాను, పడిపోకుండా నేను తీసుకెళ్తాను అంటుంది దీప. వద్దులే అంటుంది గ్రాని. మీకు అన్నింటికీ మొహమాటమే అమ్మాయి గారు, మీరు కూడా రండి అంటుంది దీప. రావే, ఇది ఏదొక్కటి చేసేలా ఉంది అంటుంది పారిజాతం. ఇప్పుడు నేను ఏం చెప్పాలి, ఎలా తప్పించుకోవాలి అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. అమ్మాయి గారు వస్తున్నారా, తాతగారిని రమ్మంటారా అంటుంది దీప. వస్తున్నా అంటుంది జ్యోత్స్న. అంటుంది గ్రాని. అంతా అయిపోయింది, ఇక నా బ్రతుకు దాసు కూతురిగానే బ్రతకాల్సిందే, ఛ అని చిరాకు పడుతూ మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. బావ రిపోర్ట్స్ వచ్చేసాయి కాబట్టి చెల్లమ్మని హాస్పిటల్లో చేర్పించాలని కార్తీక్ తండ్రి అంటాడు. అలాగే బావా. తాత రామ్మ జ్యోత్స్న ఇలా కూర్చో అంటాడు. పర్వాలేదు తాత అంటుంది జ్యోత్స్న. డాక్టర్ గారు మీరు ఇవాళే వచ్చారేంటి, అసలు ఇవాళ వస్తారనుకోలేదు అంటుంది పారిజాతం. నేను రేపే రావాల్సింది, కానీ ఈరోజే రమ్మన్నారు అంటుంది డాక్టర్. ఎవరు రమ్మన్నారు అంటది పారిజాతం. కార్తీక్ గారు రమ్మన్నారు అంటది డాక్టర్.
జ్యోత్స్న బాధ చూడలేక నేను రమ్మని చెప్పాను. మనం భోజనం చేసేటప్పుడు అమ్మ కోసం కూతురు ఎంత బాధపడుతుందో అని ఆలోచించి వెంటనే రిపోర్ట్స్ చూస్తుందని డాక్టర్ గారికి ఫోన్ చేసి రిపోర్ట్స్ తెమ్మని చెప్పాను అని కార్తీక్ అంటాడు. ఏంటి, అమ్మ కోసం ఎదురు చూస్తుందా? ఎవరు అంటుంది గ్రాని. అంటే మేము కూడా ఎదురు చూస్తున్నాము, కానీ ఏ పనులు ఏమైనా ఉన్నా కూడా వదిలేసి అర్జెంటుగా రండి అని జ్యోత్స్న బాధ చూడలేక చెప్పాను. అందుకే డాక్టర్ గారు వెంటనే వచ్చారు. అందుకనే పరిగెత్తుకొని జ్యోత్స్న రిపోర్ట్స్ కోసం వచ్చింది. ఏంటి, పరిగెత్తుకొని వచ్చిందా అని పారిజాతం అంటుంది. అదే పరిగెత్తుకొని అంటే నటకలాంటి పరుగు మాట. ఎంత భయం ఉందో నాకు తెలియదా ఏంటి? భయాలన్నీ ఇప్పుడు పోతాయిలే అని కార్తీక్ అంటాడు. భయాలు కాదురా, నిజాలు బయటపడితే మేమేం పోతాం అని అనుకుంటుంది గ్రాని. భయాలు. డాక్టర్ గారు, జ్యోత్స్న వచ్చింది, రిపోర్ట్స్ కోసం చెప్తానన్నారు. ఇప్పుడు జ్యోత్స్న వచ్చింది, చెప్పండి కార్తీక్. శ్రీమన్నారాయణ గారు, మీ మనవరాలు బ్లడ్ శాంపిల్స్ మీ కోడల్ శాంపిల్స్తో మ్యాచ్ అవ్వలేదు అంటుంది డాక్టర్. మ్యాచ్ అవ్వలేదా అని ఆశ్చర్యపోతాడు శ్రీమన్నారాయణ. ఏమన్నారు? మా సుమిత్రతో కూతురు తల్లితో శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదా అని అంటాడు కార్తీక్. అవును, మేము 2-3 సార్లు మ్యాచ్ చేసి చూసాం, అయినా మ్యాచ్ అవ్వలేదు అంటుంది డాక్టర్. మేము కూడా షాక్ అయ్యాం అంటుంది డాక్టర్. షాక్ అవ్వడం అయిపోతుంటే అంటాడు కార్తీక్. వస్తే ఈ జ్యోత్స్న మనం అడ్డంగా దొరికిపోయామే, తప్పించుకునే దారే లేదే అని మనసులో అనుకుంటుంది. జ్యోత్స్న శాంపుల్స్ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి అంటాడు కార్తీక్. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోతే కన్న కూతురు కానట్టే అన్నారు పారు అని చెవిలో చెప్తాడు కార్తీక్. ఏం డాక్టర్? అవును అన్నాను అని డాక్టర్ అంటుంది. తప్పు మీ వైపు ఉన్నప్పుడు ఎన్నైనా అంటారు అని జ్యోత్స్న అంటుంది. తప్పు మా వైపు ఉందా అని డాక్టర్ అంటుంది. నా బ్లడ్ శాంపిల్స్ను మీ మమ్మీతో మ్యాచ్ అవ్వలేదు అంటే తప్పు నాది కాదు, టెస్ట్ బాగా చేయలేదని అర్థం అని అంటుంది జ్యోత్స్న. డాక్టర్, జ్యోత్స్న మీరు అంతకన్నా గట్టిగా అరిచినా కూడా నేను చెప్పగలను. ఎందుకంటే నేను డే 1 నుంచి మీ హాస్పిటల్ మీద, మీ ట్రీట్మెంట్ మీద నాకు నమ్మకం లేదు అంటుంది జ్యోత్స్న. కార్తీక్, అమ్మ నా చిన్న మరదల, తప్పించుకోవడానికి భలే ప్లాన్ వేశావు అని మనసులో అనుకుంటాడు. డైలీ 100 మందికి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఎప్పుడు ఎక్కడా ఏ ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు కూడా ప్రాబ్లం రాలేదు. ఏం కార్తీక్ అంటుంది డాక్టర్. కార్తీక్, కరెక్ట్గానే నాకు ముందే తెలుసు అని గొనుక్కుంటాడు కార్తీక్. ఏంటి బావా అంటుంది జ్యోత్స్న. తప్పు ఎందుకు జరుగుతుందని కార్తీక్ అంటాడు. విన్నావా అత్త ఏమంటున్నాడో? డాక్టర్ గారు చెప్పిందే వాడన్నాడు అంటాడు శ్రీమన్నారాయణ. నేనెవరికి కూతుర్నో మీకు తెలీదా అంటుంది జ్యోత్స్న. ఎందుకు తెలీదు అమ్మాయి గారు అంటుంది దీప. అందరికీ తెలుసు అంటుంది. తెలిసినప్పుడు శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదా అంటే అర్థం ఏంటి? ఎక్కడో మిస్టేక్ జరిగిందని కదా. పొరపాటున సరిదిద్దుకునే సమయంలో మన మీద వేస్తారు తప్పు అని అంటుంది జ్యోత్స్న. ఏం గ్రాని మాట్లాడవే? అవును, ఈ మధ్య కొన్ని హాస్పిటల్స్ అంతా డబ్బుల కోసం అబద్ధాలు చెప్తుంటారు. డాక్టర్, డబ్బుల కోసం ఇలాంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని అంటుంది. అది నిజమే అని అంటాడు
దశరథ. ఏంటి డాడీ, నిజం న్యూస్ చూడలేదా? ఇలాంటి ఫ్రాడ్స్ వందల్లో జరుగుతాయని డాక్టర్ హారిక గారు చెప్పారు కదా. వందల్లో టెస్టులు చేస్తామని. వేరొకరి శాంపిల్స్ నా శాంపిల్స్ అని టెస్ట్ చేశారేమో. నా శాంపిల్స్ మీద స్టిక్ చేసిన కోడ్ ఊడిపోయి వేరొకరి దానితో టెస్ట్ చేసి ఉండవచ్చు కదా. దాని రిజల్ట్ ఇలా రావచ్చు. దాన్ని మనం గట్టిగా ఎందుకు నమ్మాలి? ఇది చాలా పెద్ద ఎలిగేషన్ అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న, ఈ రిపోర్ట్స్ రాంగ్ అని నువ్వు ప్రూవ్ చేయగలవా అని డాక్టర్ అంటుంది. నువ్వు కానీ ప్రూవ్ చేస్తే ఈ డాక్టర్ వృత్తిని మానేసి ఇంట్లో కూర్చుంటాను అంటుంది డాక్టర్. మీరు ఎక్కడైనా కూర్చోండి డాక్టర్, ఏది ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. డాడీ, వీళ్ళని నమ్ముకొని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. మనం కెనడా వెళ్ళి అక్కడే నా ఫ్రెండ్ ఉంది, చాలా డాక్టర్స్ కూడా ఉన్నారు, ట్రీట్మెంట్ అక్కడ చేయిద్దాం. మమ్మీ ఎర్లీగా రికవర్ అవుతుంది. కార్తీక్, తప్పించుకోవడానికి దేశం వదిలిపోతావా మరదలా అని మనసులో అనుకుంటాడు. డాక్టర్, ఇప్పటి వరకు ఎంత డబ్బులు అయినాయో చెక్కి రాసిస్తాను తీసుకోండి అంటుంది జ్యోత్స్న. నేను ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నది డబ్బుల కోసం కాదు, ప్రాణాలను కాపాడడానికి అంటుంది డాక్టర్. మీరు రిపోర్ట్స్ చూస్తేనే అర్థమవుతుంది అంటుంది జ్యోత్స్న. దశరథ, జ్యోత్స్న, నువ్వు ఇలా మాట్లాడడానికి మంచిది కాదు. డాడీ, మీరు ఈ రిపోర్ట్స్ నమ్ముతున్నారా డాడీ డాడీ అంటుంది. తప్పు ఎక్కడైనా జరగవచ్చు, కానీ మనం మాట్లాడే విధానం ఇది కాదు. డాక్టర్ హారిక ఒక మంచి డాక్టర్. తన గురించి నాకు పూర్తిగా తెలుసు. ఇక రిపోర్ట్స్ అంటావా, తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ మనం మీ అమ్మని కెనడా తీసుకెళ్ళినా ఆస్ట్రేలియా తీసుకెళ్ళినా ట్రీట్మెంట్ ఇదే అంటాడు దశరథ. ఓకే సార్, ఇక నేను బయలుదేరుతాను. నా మీద మీకు ఉన్న నమ్మకానికి థ్యాంక్స్. ఇదిగోండి రిపోర్ట్స్. ఈ ప్రిస్క్రిప్షన్లో కొన్ని మందులు రాశాను, తీసుకొని వాడండి. ఇక నేను వెళ్తాను అంటుంది డాక్టర్. బావా, ఇప్పుడేంటి పరిస్థితి అంటాడు కార్తీక్ తండ్రి. సుమిత్ర, నా కూతురికి పెళ్లి చేసే యోగం నా రాత్రిలో లేనప్పుడు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం ఉపయోగం అంటుంది అన్నయ్య అని అంటుంది. సుమిత్ర, ఇప్పుడు ఏం జరగలేదు ఓకేనా? ఎసెక్టమీ ఆపరేషన్ చేసిన వారికి కూడా పిల్లలు పుడతారు. ఏమంటే ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది అంటారు. కొన్ని మనం అర్థం చేసుకోవాలి సుమిత్ర. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు అంటుంది సుమిత్ర. తండ్రి, బావా వెళ్ళొస్తామని దశరథతో అంటాడు. సరే, కార్తీక్, నువ్వు దీప కూడా బయలుదేరండి అని శ్రీమన్నారాయణ అంటాడు. శౌర్య అని పిలుస్తాడు శ్రీమన్నారాయణ. ఇలా రా అంటాడు. ఏమి ముద్దులు తాతయ్య అంటుంది శౌర్య. అమ్మ నాన్న బయలుదేరుతున్నారు, నువ్వు కూడా వెళ్ళు అంటాడు తాత. సరే ముద్దులు తాత, బాయ్ తాతయ్య, బాయ్ అమ్మమ్మ అంటుంది శౌర్య. సుమిత్ర అంటుంది. కార్తీక్ తల్లి కాంచన, వెళ్ళొస్తాను అన్నయ్య, వెళ్ళొస్తాను వదిన అంటుంది. ఓకే అమ్మా అని దశరథ అంటాడు. జాగ్రత్త వదిన అంటుంది కాంచన. అలాగే అంటుంది సుమిత్ర. రిపోర్ట్స్ నిజమా లేక అబద్ధమా అని మనసులో అనుకుంటాడు దశరథ. అత్తయ్య, మామయ్య కాఫీ తాగుదారా అని అంటారు దీప. తండ్రి, ఇప్పుడు ఏమి వద్దమ్మా అంటాడు కార్తీక్ తండ్రి.
బావా నీకు కావాలా అని అడుగుతుంది. ఆహా అంటాడు కార్తీక్. అయితే సరే, వేడి నీళ్ళు పెట్టి శౌర్యకి స్నానం చేయిస్తాను అంటుంది. దీపా దీపా అని కాంచన అంటుంది. ఏంటి అత్తయ్య అని దీప అంటుంది. ఏంటి మీరు ఇద్దరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అంటుంది అర్చన. కాంచన, జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోతే మేమేదో దాస్తున్నట్ట అంటాడు కార్తీక్. కొన్ని వినేటప్పుడు అర్థం కావురా, జరిగేటప్పుడే అర్థమవుతాయి అంటుంది కాంచన. ఏంటి అత్తయ్య అది అని అంటుంది జ్యోత్స్న. శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు అనగానే అందరి మొహాల్లోనే ఆశ్చర్యం చూశాను, కానీ మీ ఇద్దరి మొహాల్లో భయం చూశాను. అలాగే అదే భయం జ్యోత్స్న పారిజాతం పిన్నిలోను కూడా చూశాను. నిన్న మీరు అన్నమాటే ఈరోజు నిజం అయ్యింది. ఏంటి ఆ మాట అర్చన? కాంచన, ఏంటి ఆ మాట కాంచన అని కార్తీక్ తండ్రి అంటాడు. నిన్న జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వవని వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నానండి అంటుంది కాంచన. వీళ్ళకి ముందే రిపోర్ట్స్ తెలుసా? డాక్టర్ ఫోన్ చేశారా అని అంటాడు కార్తీక్ తండ్రి. అప్పటికి రిపోర్ట్స్ ఇంకా రాలేదండి, కానీ వీళ్ళిద్దరూ జ్యోత్స్న శాంపిల్స్ కోసం మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నేను విన్నాను. నేను అడిగితే మాట మార్చారు. రాత్రి మీరు చెప్పింది నేను నమ్మాను, కానీ ఇప్పుడు అదే జరిగింది. ఇది అంతా మీకు ముందే ఎలా తెలుసురా? జ్యోత్స్న పారిజాతం పిన్ని ఎందుకు భయపడుతున్నారా? మీకు తెలిసినట్లు ఎందుకు చూసుకుంటున్నారా ఒకరి మొహం ఒకరు? ఇక్కడ మా ఇద్దరికీ తెలిసింది, మీకు మీకు తెలిసింది వేరే కదా, మా అందరికీ తెలిసింది వేరే కదా అనేసి కాంచన అంటుంది. అమ్మకి అనుమానం వచ్చినట్టు ఉంది. చూస్తుంటే జ్యోత్స్న మా అన్నయ్య కూతురు సొంత కూతురు కానట్టు ఎవరైనా చెప్తారేమో అని అనిపిస్తుందని కాంచన అనుకుంటుంది. నువ్వు అవసరమైన విషయాలు చాలా దూరంగా ఆలోచిస్తున్నావు కాంచన అంటాడు కార్తీక్ తండ్రి. లేదండి, ప్రతి ఆలోచనకి సాక్ష్యం ఉంది, ప్రతి ఆధారానికి ఆధారం ఉంది. సాక్ష్యమేమో కార్తీక్, ఆధారమేమో దీప అంటుంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిసింది.